నారా భువనేశ్వరి గారు ఇటు రాజకీయ పరంగా అటు సినిమా పరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మహిళ. దివంగత నందమూరి తారక రామారావు గారి కుమార్తెగా ఇంకా సినిమా రాజకీయాలకు సంబంధించి వాళ్ళకు కూడా సినిమా పరంగా అయిన బాలకృష్ణ గారి దగ్గర నుంచి చాలామంది ఉన్నారు. రాజకీయంగా సినిమా పరంగా అటువైపు అంటే పుట్టింటి వైపు నుంచి కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులందరూ ఉన్నాడు సినిమా రాజకీయాలకు సంబంధించి. ఇటు చంద్రబాబు నాయుడు గారి శ్రీమతిగా ఇక్కడ వైపు నుంచి కానీ చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్. అటు భర్త చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, తండ్రి రామారావు గారు ముఖ్యమంత్రి, చాలామంది రాజకీయ నాయకులు ఇంత ఉన్నా ఎప్పుడు కూడా రాజకీయాలకు సంబంధించి ఏదైనా కార్యక్రమానికి సంబంధించి బహిరంగంగా అప్పేరైన సందర్భాలు అయితే చాలా చాలా అరుదు. ఇంతకు ముందు అయితే ఏదైనా ఎన్టీఆర్ ట్రస్టీ చైర్మన్గా అటువంటి సేవా కార్యక్రమాలు ఎక్కడైనా కనిపించే వాళ్ళేమో, కానీ రాజకీయంగా ఎప్పుడు పెద్దగా కనిపించేది లేదు. కానీ ఈ మధ్యకాలంలో పొలిటికల్గా అనాలా, ప్రజలతో ఏమంటారు మమేకం అవ్వడంలో అనాలా, ఇంకేమైనా ఏమంటారు సేవా కార్యక్రమాల రిలేటెడ్ అనాలా, ఇటువంటి పేరు ఏదైనా పెట్టండి కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఎక్కువ కార్యక్రమాలన్నీ రాజకీయం రిలేటెడే కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువగానే ఈ మేడం కుప్పం పర్యటనలకు వెళ్తూ ఉన్నారు. కుప్పంలో అండ్ వేరే చోట్ల కూడా ఉన్న కుప్పంలో ఎక్కువ కనిపిస్తున్నారు. ఇప్పుడైతే ఏకంగా 4 రోజుల పాటు కుప్పంలో పర్యటన, ఉచిత బస్సు అని చెప్పి బస్సులో చాలాసేపు వాళ్ళతో మాట్లాడుకుంటూ వీడియో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటికి వెళ్ళి వీడియో, స్కూల్ పిల్లల విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి భోజనం చేసి వీడియో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ మేడం యాక్టివిటీస్ చుట్టూ జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటి అంటే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏమైనా ఆసక్తి చూపుతూ ఉన్నారా అనే చర్చ వరకు వెళ్తూ ఉన్నాయి డిస్కషన్స్ అనే ఆ విధంగా ఆలోచించే అంతవరకు. వాళ్ళ భర్త చంద్రబాబు నాయుడు గారు బాగా బిజీగా ఉండి కుప్పం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతుండడం చేత ఏమైనా తన భర్తకు చేదోడు వాదోడుగా ఉండడం కోసం ఏమైనా కుప్పంలో పర్యటిస్తున్నారా అన్నది ఒకటి. కానీ మిగిలిన చోట్ల కూడా పర్యటిస్తూ ఉన్నారు. బహుశా రాబోయే రోజుల్లో వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారికి టీడీపీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు. అందుకని వాళ్ళ కుమారుడికి చేదుడు వాదుడుగా ఉండడం కోసమైనా ఉపయోగపడుతుంది అని ఈ మేడం ఏమైనా కనుక కాసిన్ని కార్యకలాపాలు ఏమైనా పెంచుతూ వెళ్తూ ఉన్నారా? ఇవి రెండూ కాకుండా తానే ఏమైనా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారా? భర్తకు చేదుడు వాదుడు కోసమా, కుమారుడి భవిష్యత్తు అవసరాల కోసమా, లేదా ఈ మేడంకి ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల మీద ఆసక్తి ఉండడమా? సో ఈ మూడిట్లో ఏదో ఒకటి కావచ్చు. అంత ఎక్కువ టైము క్షేత్రస్థాయిలో స్పెండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుప్పంలో ఏకంగా 4 రోజుల పాటు అండ్ చాలా ఏదో ఒక కార్యక్రమంతో అయితే నిత్యం చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారు అయిన నారా భువనేశ్వరి గారు కూడా, ఈ మేడం గారు కూడా ఏదో ఒక అంశం ఏదైతే నిత్యం వార్తల్లో కనిపిస్తూ ఉన్నారు. మరి దాని వెనక రీజన్ ఏంటి? ఏదైనా పర్పస్ ఉందా లేదా? ఉంటే ఆ పర్పస్ ఏంటి అన్న తెలియాలి అంటే మరి కొంత టైం ఏమైనా పడుతుందేమో చూడాలి.